హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. నెల్లూరు రాజకీయాలు రసావత్తరంగా మారిపోయాయి. ఎవరికి వారు మేము తోపంటే మేము తోపు, మేము పీకేమంటే మేము పీకాం, మేము సాధించామంటే మేము సాధించామంటూ అటు వైసీపీ ఇటు టీడీపీ విచ్చలవిడిగా ఒకరినొకరు దూషించుకుంటూ, ఒకరినొకరు ఎద్దేవా చేసుకుంటూ, ఒకరినొకరు చిన్న చూపు చూసుకుంటూ రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ గొడవ మొత్తానికి కారణం ఎవరు? అసలు ఎక్కడి నుంచి ఎక్కడ స్టార్ట్ అవుతుంది? వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, వాళ్ళు ఏదో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అటువంటి వారిని తిట్టించాల్సిన అవసరం ఏంటి? అటువంటి వారిని తూలనాడాల్సిన అవసరం ఏంటి? అటువంటి వాళ్ళని అసలు ఆధారాలు లేని మాటలతో వాళ్ళని ఇబ్బంది పెట్టవలసిన అవసరం ఏంటి? అంటే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు గతంలో ఇంటింటికి మేనిఫెస్టోలకు సంబంధించినటువంటి విషయాలను తీసుకెళ్తూ ఉన్నారు కదా. తొలి అడుగు అంటూ సంవత్సరంన్నర తర్వాత తొలి అడుగు వేశారు వీళ్ళు. ఆ తొలి అడుగుని ప్రజల్లోకి తీసుకెళ్తూ ఉన్నారు టీడీపీ వాళ్ళు. ఆ క్రమంలో అక్కడ జరుగుతున్న అన్యాయాల్ని, అక్రమాలని క్లియర్ గా ఎత్తి చూపుతున్నారు వైఎస్ఆర్సీపీ వారు. అయితే ఎవరైతే ప్రసన్న కుమార్ రెడ్డి ఉన్నారో ఆయన గురించి ఈ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఏమన్నారు? ఘోరాతి ఘోరంగా ఆయన్ని చిన్న చూపు చూడటం జరిగింది. ఎందుకు అంత అవసరం వచ్చింది? పర్సంటేజ్ ప్రసన్న అంట. ఎవరు చెప్పారు మేడం పర్సంటేజ్ ప్రసన్న అని? మీకు అలా అనే హక్కు ఇచ్చారు ఎవరన్నా? పర్సంటేజ్ ప్రసన్న మీరు పేర్లు పెట్టేస్తారా? పిహెచ్డీ చేశారు, అప్పులు చేయటం, వాళ్ళ పర్సనల్ విషయాలు మీకెందుకు? అప్పులు చేస్తారు, పిహెచ్డీ చేస్తారు, వాళ్ళ ఇష్టం, వాళ్ళ పర్సనల్ విషయాలు మీకెందుకు? మీరు నోరు జారకుండా ఉంటే ఇప్పుడు ప్రసన్న ఆ విషయాలు మాట్లాడేవారు కాదు కదా. మీ పర్సనల్ విషయాలు, మీరు రేణిగుంటలో పిహెచ్డీ చేశారని, బెంగళూరులో పిహెచ్డీ చేశారని, మద్రాసులో పిహెచ్డీ చేశారని, ఇలా అనేక చోట్ల మీరు పిహెచ్డీ చేస్తూనే ఉన్నారని ఆయన మాట్లాడారు. అది దేంట్లో పిహెచ్డీ ఆయన చెప్పలేదు. మీరేమో ఆయన్ని అప్పులు చేయడంలో పిహెచ్డీ చేశారని చెప్పారు. ఒకసారి ప్రశాంత్ రెడ్డి ఏమనిందో ఒకసారి వినండి, ఆ తర్వాత అసలు కథలోకి వెళ్దాం. ఒకసారి ఈ వీడియో చూడండి, మీకే అర్థం. ప్రతి ఒక్కటి ఎక్కడ అతను చేయబెడితే, ఒక కాంట్రాక్ట్లో చేయబెడితే, ఒక రియల్ ఎస్టేట్లో చేయబెడితే, ఒక ఇళ్ల స్థలాల దగ్గర మట్టి చేయబెడితే, నువ్వు ఎక్కడ చేయబెడితే అక్కడ అవినీతి. అతను పీజీ చేసింది అవినీతిలో, నేను నీతి నిజాయితీలో పీజీ చేశాను. అవును, నేను రాజకీయ అజ్ఞాన్నే. ఎందుకంటే నాకు రాజకీయం తెలీదు. రాజకీయం అంటే 60 అడుగులు గుంతలు తవ్వి గ్రావెల్ ఎత్తేసి దాంట్లో 2 పిల్లలు పడి చనిపోయిన దానికి కారణమైన ఒక ఎమ్మెల్యే అంత జ్ఞానం నాకు లేదు. కాబట్టి నేను రాజకీయ అజ్ఞాన్ని. ఇసుక విపరీతంగా తవ్వి ఒక 4-5 నాయకుల్ని పెట్టుకొని మొత్తం కోవూరు కాన్స్టిట్యున్సీని అంతా ధ్వంసం చేసి ఈరోజు ఆ నాయకులందరూ నా దగ్గర ఉన్నారంటే మేము కార్యకర్తల్ని, నాయకుల్ని అత్యంత గౌరవించి నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటాం. అదే కార్యకర్తలు నిన్ను సాకలేక నా దగ్గరకు వస్తున్నారు, నీకు అప్పులు ఇవ్వలేక నా దగ్గరకు వస్తున్నారు. కాబట్టి ఈ పర్సంటేజ్లు ప్రసన్న మాట్లాడిన దాని గురించి మీరు అడగడము, నేను మాట్లాడడం కూడా వేస్టే. కాబట్టి వదిలేండి. చూసారు కదా, ఒక వ్యక్తిని ఎంతగా తప్పు పట్టాలో అంతగా తప్పు పట్టి మాట్లాడటం జరిగింది. పర్సంటేజ్లు ప్రసన్న అనొచ్చా? ఒక వ్యక్తిని, మాజీ ఎమ్మెల్యేని పర్సంటేజ్ ప్రసన్న అనొచ్చా? ఒకవేళ పర్సంటేజ్ తీసుకుంటే ఆధారంతో మీడియా ముందుకు మీడియా ముందుకు వచ్చి చూపించాలి. అంత సీన్ లేదు. పర్సంటేజ్ ప్రసన్న అన్నారు. ఆ తర్వాత పిహెచ్డీ చేశారు, అప్పులు చేయటంలో అన్నారు. అవును, అప్పులు చేయటంలో పిహెచ్డీ చేశాడు. ఎందుకు? వాళ్ళ కొడుకు కోసం అని చెప్తూ ఉన్నాడు. అటొచ్చి ఇటొచ్చి మీ మీద పర్సనల్ అటాక్ చేయడానికి గల కారణం మీరే అయ్యారు ప్రశాంత్ రెడ్డి గారు. మనం ఎప్పుడైతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని చంపేస్తానికి సిద్ధపడుతున్నారు, మీరు 2 సిట్టింగ్లు అయినాయి, నిద్రలోనే పోతారు అంటాం. మేము సమర్థించాం. ఎందుకంటే ఒక భారీగా మీకున్న హక్కు అతన్ని కాపాడుకోవటం. కానీ 2 సిట్టింగ్లు అయినాయి అని ఎలా అన్నాడు, ఏ ఆధారాలతో అన్నాడు అనేది ప్రసన్న కుమార్ రెడ్డి కూడా బయటకు పెట్టాలి. ఎందుకంటే ఇష్టమైనట్టుగా గాలి మాటలు మాట్లాడితే కుదరదు కదా. అవునా కదా? ఎవడైనా ఒకటే, గాలి మాటలు మాట్లాడితే కుదరదు. ఇప్పుడు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వాళ్ళ భర్తను చంపేయడానికి 2 సార్లు ట్రై చేసింది అన్నట్టుగా చెప్పారు. మరి దానికి సంబంధించిన ఆధారాలు ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళనంటే ఆవిడ దగ్గర పెట్టుకుంది, డబ్బులు ఆశ చూపించి వెనక తిప్పుకుంటుందంటే అది ఎవరైనా నమ్ముతారు. అధికారంలో ఉన్నప్పుడు అందరూ వెళ్ళి వాళ్ళని సంకల్ లాగటం కామనే, అలాగే నమ్మొచ్చు. కానీ మాట్లాడిన వాడికి ఆధారాలు ప్రసన్న కుమార్ రెడ్డి గారు. ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి గారు కూడా ఇష్టానుసారంగా మాట్లాడొచ్చు కదా, కూడదు కదా. ఇంటి పైన దాడి చేసేంత వరకు వెళ్ళింది. మరి రేపన్న రోజున ఆడదాని మీద కూడా చూడక నీ పైన దాడి చేస్తే నువ్వేం చేస్తావు? ఆలోచించాలి కదా. మనకి అందుబాటులో ప్రభుత్వం ఉంది, చేతిలో రౌడీలు గుండాలు ఉన్నారని దాడులు చేయించి ఇంటి మొత్తం సర్వనాశనం చేయించి ఏమొచ్చింది మీకు?
అక్కడ అటెంప్ట్ మర్డర్ కేసు పెడతారు ఇప్పుడు మీ పైన. ఎందుకంటే ఆయన ఉంటే ఆయన చంపేయడానికి వచ్చారు, ఆయన లేరు కాబట్టి ఆయన కోపంతో ఇల్లంతా ధ్వంసం చేశారనేది ఇప్పుడు తేటతెల్లమవుతుంది. సో ఒక విధంగా చెప్పాలంటే ప్రసన్న కుమార్ రెడ్డి కేవలం ఈవిడ రెచ్చగొట్టడం వల్లగే ఆయన మాట్లాడారని చెప్తున్నారు. కానీ ఈవిడ రెచ్చిపోవడానికి కోసం ఆయన మాట్లాడి మాట్లాడి అంటే అధికారంలో ఉంటే ఏ మాటలైనా మాట్లాడొచ్చని ప్రశాంత్ రెడ్డి గారు ఫిక్స్ అయిపోయారు. మరి ఇంకో విషయం నాకు అర్థం కాదు ఏంటంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఈవిడ ప్రశాంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేస్తుందంటూ కూడా మాట్లాడారు. అసలు బ్లాక్ మెయిల్ చేయటం ఏంటి, ఆ కథ ఏంటి, ఆ స్టోరీ ఏంటి, అది అందరికి ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలి. పెళ్లి ఎలా చేసుకుందో, పెళ్లి చేసుకోగానే ఆవిడకి అధికారం వచ్చింది, బ్లాక్ మెయిల్ చేస్తుంది. బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారా మీరు? అంటే ప్రతి ఒక్కరిని ఆవిడ కూడా ప్రశ్నిస్తారు కదా. నడమంత్రం సిరి రాజమాత అంట, మధ్యలో డబ్బులు లేవేమో నడమంత్రంగా సిరి వచ్చింది అని అన్నాడు ఆయన. దానికి సంబంధించి మీరు గట్టిగా పోరాడొచ్చు, ఏం తప్పలేదు. ఇప్పుడు నడమంత్రం సిరి అంటావా, నా భర్త ద్వారా నాకు వచ్చిన ఆస్తిని నువ్వు అడగొచ్చు. కానీ ఇలా చట్టాన్ని చేతిలోకి తీసుకొని మేము దాడులు చేస్తాం, మేము అడ్డొచ్చుని కొడతామంటే ఇక్కడ ప్రజాస్వామ్యం నడవదు మేడం. ఓకే, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అయినా వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అయినా వాళ్ళు సంయమనం కోల్పోయి విచ్చలవిడిగా అనుచితంగా మాట్లాడటం వల్లే ఈ దాడులు జరుగుతూ ఉన్నాయి. అటు మనం తప్పుపడాల్సింది వైసీపీనో ఇటు టీడీపీనో కాదు, ఎవరైతే అధికారంలో ఉండి రెచ్చగొట్టేలాగా మాట్లాడుతున్నారో వాళ్ళు. అంతే. ఒకవేళ అధికారం పోయిందని బాధతో వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉండొచ్చు. కానీ ఇటు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారే మాట్లాడారు. పర్సంటేజ్ల ప్రసన్న అని, అదని ఇదని, గ్రావెల్ అని, అదని. మరి ఆధారం ఉంటే పోలీసు మీద అధికారం ఆయన పైన కేసు పెట్టి లోపలేయండి. ఉచితమైన ఆరోపణలు ఎందుకు? తప్పు కదా. అది అక్కడ జరిగింది. సో మొత్తానికి ధర్మడ అక్కడ జరుగుతుంది కామెడీ షో. ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఏం మాట్లాడారో ఒకసారి వినండి, అర్థమైపోతుంది. రేణుగుంట దగ్గర మెస్ లో పిహెచ్డి నేర్చుకున్నావు, తిరుపతిలో పిహెచ్డి నేర్చుకున్నావు, బెంగళూరులో పిహెచ్డి చేశావు, హైదరాబాద్ లో పిహెచ్డి చేశావు, మెడ్రాస్ లో పిహెచ్డి చేశావు, చివరకు మాగుంట లేఅవుట్ లో కూడా పిహెచ్డి నేర్చుకున్నావు. అది ఏంటా పిహెచ్డి అనేది మీరు అర్థం చేసుకోండి, చాలా పెద్ద కథది. ఆఖరికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని బ్లాక్ మెయిల్ చేసి బెదిరించి పెళ్లి చేసుకునేది. అతను ఒక పిచ్చోడు. ఎందుకు ఈయన చేసుకున్నాడో ఎవరికి అర్థం కాదు. అతను అడిగితే ఆ జిల్లాలో ఎవరో ఒక మంచి కుటుంబంలో ఒక అమ్మాయిని, ముక్కుపచ్చలాలని అమ్మాయిని ఆయనకి ఇచ్చి పెళ్లి చేసి ఉండేవాడు. ఈ బోరు బావిలో పడిపోయాడు. ఎవరు ఉమ్మడి రాష్ట్రంలో తెలుసు, విడిపోయిన తర్వాత మన రాష్ట్రంలో తెలుసు, పక్క రాష్ట్రాల్లో కూడా చెప్తారు. కాశీలో, గుజరాత్ సూరత్ లో ఈమె గొప్పతనం అక్కడ కూడా చెప్పుకుంటుంటారు. అవి కూడా వదిలిపెట్టలేదు, అక్కడ కూడా వెళ్ళేది. నువ్వు పిహెచ్డీలో చేసినటువంటి ఘనత ఎవరు చేయలేదండి. నీ చరిత్రని ప్రసాద్ రెడ్డి గారు అడిగారు, ప్రభాకర్ రెడ్డి గారిని పెళ్లి చేసుకోకముందు నీ చరిత్ర ఏందమ్మా అని అడిగాడు చంద్రబాబు ప్రసాద్ రెడ్డి గారు. ఆ ప్రభాకర్ రెడ్డి కూడా మనసు బాగుండట్లేదు, మొహం అంతా ఇప్పుడు రికార్డేషన్స్ పడున్నాడు. అతన్ని నానా హింసలు పెడుతున్నట్టు ఉంది. అతనికి అర్థమైపోయింది ఎందుకు వచ్చింది కర్మరాయిని, అనవసరంగా గొంతు తెచ్చుకున్నాడు ఆయన ప్రభాకర్ రెడ్డి. అతను బాగలేడు. నేనైతే ప్రభాకర్ రెడ్డికి ఒకటే చెప్తున్నా, ప్రభాకర్ అన్నా నువ్వు నిద్రలో అన్నా సరిపోతావు, బయటన్నా ఎక్కడో దగ్గర నిన్ను లేవేస్తా, జాగ్రత్తగా ఉండు. ఆ రాత్రిలో నిద్రపోయేటప్పుడు నీ దగ్గర 1000 కోట్లు ఆస్తులున్నాయి, నువ్వు మంచివాడు అని చెప్పి నెల్లూరు జిల్లా అనుకుంటున్నారు, నీకు మంచి తెలివితేటలున్నాయని అనుకుంటున్నారు. ఆ చేతుల్లో చిక్కుపోయినావు ప్రభాకర్ రెడ్డి. నువ్వు ఇప్పటికైనా చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు. విన్నారు కదా. సో వీరు ఒకరిపైన ఒకరిని తోలనాడుకోవటం అది రాజకీయం అవ్వాలి, కానీ పర్సనల్ గా అటాక్లు చేసుకోవడం అనేది అది రాజ్యాంగబద్ధంగా తప్పు. ప్రసన్న కుమార్ రెడ్డిని చంపేయడం కోసం ప్లాన్ చేశారు. మరి అది అటెంప్ట్ మర్డర్ కేసు కదా. మరి ఇప్పుడు ఏం చేస్తారు ప్రశాంత్ రెడ్డి గారు? ఆలోచించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.